హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్యాంథర్ ట్యూబ్. ఈ రోజు మనం అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం చెందిన 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పురాతనమైన భౌతిక క్షేత్రం అయితే దర్శించబోతున్నాం. ఇది అనకాపల్లి నుంచి 5 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని బొజ్జన కొండ లేదా లింగాల కొండ అని కూడా పిలుస్తారు. ఈ రోజు మనం ఆ జాగ్రత్తగా దర్శించి అక్కడ ఉన్న చరిత్ర మొత్తం తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం అయితే బొజ్జన కొండకి అయితే వచ్చేసాం. ఇక్కడ బోటింగ్ కింద బొజ్జన కొండ ప్రాచీన బౌద్ధ రామం అయితే రాసింది. మేము ఇక్కడికి వచ్చేసరికి వర్షం కూడా పడడం అయితే స్టార్ట్ అయింది. ఇదైతే బొజ్జన కొండ ఎంట్రన్స్ అనమాట. మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ నెంబర్ వాళ్ళకి చెప్పి మనం ఎంతమంది వెళ్తున్నాం అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ మన మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ పక్కన బోటింగ్ అయితే కనబడుతుంది, అది ఏంటో క్లియర్గా చూద్దాం. భారతదేశ ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో అయితే ఇది ఉన్నట్టు బోటింగ్ పైన అయితే రాసి ఉంది. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే స్టెప్స్ అయితే కనిపిస్తాయి. ఆ స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్తే అక్కడ మనకి బుద్ధుని ఆలయం అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ నుంచి అయితే అది కనిపిస్తుంది, దూరంగా చూడండి కనిపిస్తుంది కదా. మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇది టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఆ పైన చూసినట్లయితే మీకు బుద్ధుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేది మొత్తం 2 అంతస్తులుగా, అంటే కింద ఒక గృహ, దానిపైన ఇంకో గృహ అయితే నిర్మించడం అయితే జరిగింది. బట్ మీరు ఎక్కడ చూసినా సరే బుద్ధుడి విగ్రహాలతో అయితే నిండిపోయి ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇది దాదాపు 4 నుంచి 9వ శతాబ్దం చెందినటువంటి పురాతన ఆలయం అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఇది మేము చేసిన రీసెర్చ్ ప్రకారం ఇప్పుడు మీరు చూసేదైతే స్తూపం అంటారు, ఏం కాదు. బౌద్ధ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుద్ధుడి యొక్క అవశేషాలు ఉన్నాయని అయితే నమ్ముతూ ఉంటారు అని మా రీసెర్చ్ ప్రకారం మాకు తెలిసింది. బట్ ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం మాకు తెలియలేదు. ఇంకా లోపలికి వెళ్ళాక జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది మొత్తం అంతా కొండ ప్రాంతం కదా, లోపలైతే పాములు లైక్ ఇలాంటివి అయితే ఉండొచ్చు. మాకైతే ఇలాగ పాము స్కిన్ అయితే మాకు కనిపించింది. ఆలయం లోపల నుంచి బయటకు వచ్చి చూసినప్పుడు ఇటు చూసినా కూడా స్తూపాలే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక మొదటి అంతస్తుకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ ఎటు చూసినా సరే జ్ఞానం చేస్తున్న బుద్ధుని విగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ విగ్రహాలు కూడా రాతి మీద డీటెయిల్గా అయితే చెక్కారు. మనం చూడడానికి అయితే చాలా డీటెయిల్గా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇటువంటి టెక్నాలజీ లేకుండా ఆ కాలంలోనే ఎంత డీటెయిల్గా చెక్కడం అనేది చాలా ఆశ్చర్యకరంగా అయితే అనిపిస్తుంది నాకైతే. ఆ గృహ లోపల అయితే మీకు ఎలా ఉందో చూపిస్తాను, చూడండి.
ఇప్పుడైతే మనం కొండపైకి అయితే వెళ్ళిపోదాం. చూడండి కొండ అయితే ఎంత ఎత్తుగా కనిపిస్తుందో. ఇక్కడ మనం ఎటువైపు చూసినా సరే స్తూపాలతో నిండిపోయి ఉంది. ఇక్కడ కనిపించే ప్రతి రాయిని కూడా స్తూపంగా అయితే చెక్కబడేశారు. చూడండి ఎటు చూసిన స్తూపాలు తప్ప వేరే అయితే ఏవీ కనిపించడం లేదు. చూడండి పైనుంచి వ్యూ అయితే ఎంత బాగుందో. ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రన్స్ అయితే అదనమాట. ఇక్కడ ఉన్న స్తూపాల్లో కొన్ని రాయి కదా, కొంచెం చాలా సంవత్సరాలు అవడంతో పాడైపోయాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వీటిని కాపాడాలని చెప్పి సిమెంట్ తో కొంచెం కవరప్ అయితే చేశారనమాట. కానీ వాటి నేచురాలిటీ అయితే పోనివ్వలేదు ఎక్కడా కూడా. అక్కడ నుంచి మేము అయితే కొండ పైకి అయితే వచ్చేసాం. అంటే ఆలం పైన అయితే ఇంకా కొండ ఉంది, దాని పైకి అయితే వచ్చేసాం. అక్కడ కూడా ఒక కేవ్ అయితే మాకు కనిపించింది. అటు కూడా చుట్టూ స్తూపాలే, వాటి మధ్యలో చిన్న కేవ్ అయితే ఒకటి కనిపించింది. లోపల ఏమైనా ఉందా అని వెళ్ళి చూసాం. అక్కడ కూడా బుద్ధుడి విగ్రహమే, కాకపోతే విగ్రహానికి ఏంటంటే తల అనేది లేదనమాట. మేబీ చాలా సంవత్సరాలు అయింది కదా, పాడైపోయి తల అయితే విరిగిపోయినట్టుంది. అక్కడ నుంచి మేము అయితే కొండ పైకి అయితే వచ్చేసాం. పైకి ఎక్కడ వీలుగా సిమెంట్ తోటి కొంచెం రాళ్ళని మెట్ల అయితే తయారు చేశారు. పైకి వెళ్ళి చూస్తూ ఉంటే చుట్టూ కూడా ఆ స్తూపాలతో నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ ప్రదేశం మొత్తం ఆ స్తూపాలతో ఎంతలా నిండిపోయిందంటే దాదాపు కొన్ని వందల స్తూపాలు అయితే అక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ అంతా కూడా స్టోన్ తో అయితే చెక్కారు కదా, సో ఇది చాలా సంవత్సరాలు అవడంతో పాడవుతూ వచ్చింది అనమాట. దాన్ని కాపాడడం కోసం ఇటుకలతో మళ్ళీ కొంచెం రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని అయితే పాడైపోకుండా మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అయితే చూస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ లోకల్ పీపుల్ అయితే ఈ స్తూపాల కింద నుంచి వేరే బౌద్ధిస్ట్ మినిస్ట్రీకి అయితే దారి ఉంటుందని అయితే నమ్ముతారు. బట్ ఏంటంటే ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ వేరెవరో కూడా అది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోలేకపోయారు. ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు భాగాలు కనిపిస్తున్నాయి కదా. ఒక వైపునేమో అంటే మనకి ఎడం పక్క కనిపించేది మన లోపల ఏదైతే చూసామో అలాంటి ఒక స్తూపం. దీన్ని మహాస్తూపం అని అయితే అంటారు. మధ్యలో అయితే ఉంది కొండకి. ఇంకా కుడి పక్కన అయితే పెద్ద మందిరంలో ఉండేదట. అదేంటంటే బౌద్ధులంతా కూడా జ్ఞానం చేసుకునే ప్లేస్ అట, అంటే జ్ఞాన మందిరం అన్నట్టు. ఇప్పుడు ఆ స్తూపం పైకి ఎక్కి చుట్టూ ఒకసారి మీకైతే వ్యూని మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి.
చెప్పాను కదా ఎడం పక్క జ్ఞాన మందిరం ఉంటదని, అదే అనమాట. యువత స్తూపం పై నుంచి మీకు చూడడానికి కనిపించే వ్యూ అనమాట అది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అవి గదులు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నివసించేటువంటి బౌద్ధులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్రాంతి గృహం, అంటే ఒక ఇల్లు లాగా ఇవన్నీ కూడా. దీని చుట్టూ అయితే చాలానే ఉన్నాయి. ఎదురుగా కనిపించేది మహాస్తూపం. అది ఇందాక అటువైపు నుంచి చూసాం కదా. ఇప్పుడు మనం ఈ ప్రార్థనా మందిరం పై నుంచి అయితే స్తూపాన్ని చూస్తాం. ఇవి ఆ జ్ఞాన మందిరం పైకి వెళ్ళడానికి మెట్లు. ఇప్పుడు మనం ఉన్నది బొజ్జన్న కొండ. ఆపోజిట్ లో కనిపిస్తుంది కదా, దాన్నే లింగాల కొండ అని అయితే అంటారు. నెక్స్ట్ దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్ళైతే. మనమైతే ఇప్పుడు ఆ లింగాల కొండ మీదకి అయితే వెళ్తున్నాం. ఈ మెట్లు అన్నీ కూడా ఇప్పుడు విజిటర్ కోసం గవర్నమెంట్ అయితే కట్టించింది అనమాట. నాకు తెలిసి అదంతా రాళ్ళతోనే ఉండి ఉండొచ్చు.
మొత్తం చూసి రావడానికి అయితే ఒక రోడ్ వేలో అయితే వేశారు. టూరిస్టులకి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వెళ్ళి చూసి అయితే వచ్చేయచ్చు. ఇటు కూడా ఈ లింగాలకొండ మొత్తం కూడా స్తూపాలతోనే అయితే నిండిపోయి ఉంది. ఎటు చూసినా స్తూపాలే. ఇక్కడ మనం గమనిస్తే బొజ్జన కొండ కంటే కూడా ఈ లింగాలకొండ పైన ఎక్కువ అయితే స్తూపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కొండ మొత్తం స్తూపాలతో నిండిపోయింది. మేబీ ఈ కొండ అందుకే అనుకుంటా లింగాలకొండ అయితే పిలుస్తూ ఉన్నారు. వీటిలో కూడా చాలా అయితే శిథిలమైపోయి అయితే ఉన్నాయి. మనం ఈ లింగాలకొండ బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపించే మహాస్తూపాలు అయితే కనిపిస్తాయి. ఇవైతే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. చూపించిన కెమెరాలో కూడా సరిపోలేదు, అంత పెద్దగా అయితే ఉన్నాయి ఇవి. ఈ స్తూపం పక్కనే చిన్నగా గమనించినట్లయితే అక్కడ కూడా ఒక గృహ అయితే కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. చూడండి, కొండని అయితే చెక్కి షార్ప్ గా ఎంత నీట్ గా అయితే వాటిని అయితే చెక్కారో, కానీ ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఆ కాలంలో ఇంతలా చేయడం అనేది ఎలా అనేది ఎవరికి అర్థం కాని మిస్టరీలానే ఉండిపోయింది ఈనాటికి. అక్కడ మీరు చూసినట్టుగా ఉన్న గృహ ఇదే. లోపలైతే ఏం లేదు, మొత్తం చీకటిగా అయితే ఉంది. గబ్బిలాలు అవి అయితే ఉన్నాయి. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.